వరి బోనస్కు 2000 కోట్లు, క్వింటాల్కు 500 ఇస్తామని కాంగ్రెస్ హామీ, ఈ ఏడాది నుంచి అమలు చేస్తామన్న మంత్రి. 33 రకాల సన్న రకం వరి ధాన్యాల వివరాలు సైతం వెల్లడి. వానాకాలం ఉత్పత్తి అంచనా 40 లక్షల టన్నులు లెక్కలేసుకుంటున్న వ్యవసాయ శాఖ అధికారులు. గత ఏడాది సీజన్లో దిగుబడితో పోలిక, అందుకు తగిన అంచనాలు సైతం సిద్ధం. రైతు భరోసాకు 5,500 కోట్లు కేబినెట్ సబ్ కమిటీ ఫైనల్ చేసిన తర్వాత మరింత క్లారిటీ. సో ఇప్పుడు వీళ్ళు సన్న రకానికి ఇస్తాం, సన్న బియ్యానికే ఇస్తాం, సన్న వడ్లకే ఇస్తామని చెప్తున్నారు. కానీ వీళ్ళు మేనిఫెస్టోలో అన్ని పంటలకు ఇస్తామని చెప్పారు. అన్ని పంటలకు ఇవ్వాల్సిందే. ఇది రైతు బంధు లాంటిదో, రైతు రుణమాఫీ లాంటిదో స్కీమ్ కాదు. ఇది అద్భుతమైన స్కీమ్. ఇది రైతు బోనస్ రైతు పండించిన ధాన్యానికి బోనస్ అన్నది. ఈ పండించిన ధాన్యానికి బోనస్ ఎవరికి ఇస్తారు? పండించిన రైతుకి ఇస్తారు. ఇది అసలైన స్కీమ్. ఇది 500 కాదు, 1000 ఇచ్చినా తప్పేం లేదు. ఇది అసలైన స్కీమ్. ఎవరైతే ఇక్కడ కౌలు అని కానీ ఇంకోటని కానీ ఉండదు. ఎవరైతే పంట పండిస్తారో ఆ రైతుకి ఈ బోనస్ దక్కుతుంది. కౌలు చేసిన రైతే కదా తీసుకుపోయి అక్కడ పంటని ఇచ్చేది, ఆ రైతుకే వస్తుంది. ఇంకేడ కౌలు రైతు ఇంకో రైతు అన్న పాయింటే ఉండదు. కాబట్టి ఇది అసలైన స్కీమ్. ఇది మీరు ఇంప్లిమెంట్ చేయాల్సింది. అన్ని పంటలకు ఇంప్లిమెంట్ చేయాలి. అవసరమైతే రేటు పెంచాలి. తీసేయండి అవసరమైతే. ఎవరికి కావాలి రైతు బంధు? రైతు బంధు అవసరమైతే తీసేసి ఆ రైతు బంధు డబ్బులు పండించిన ధాన్యానికి బోనస్ కింద ఇవ్వండి. 7,000 కోట్లు. ఇప్పుడు మీరు దగ్గర 7,000 కోట్లు 8,000 కోట్లు అయింది కదా. ఆ 7,000 8,000 కోట్లని మీరు ఇచ్చే ఇప్పుడు 500 కూడా యాడ్ చేయండి. అయిపోతుంది కదా. అద్భుతంగా ఉంటుంది. ఇంకా మీరు ఒక్క సంవత్సరం దీన్ని ప్రయోగాత్మకంగా చేస్తే ఇంకా కౌలు రైతులకు రాలేదు, ఇంకోరికి రాలేదన్న ఇదే ఉండదు. కానీ చేస్తారా వీళ్ళు అంత ఈజీగా? సో ఇప్పుడు ఈ రైతు భరోసా కూడా ఇంతవరకు ఇవ్వలే. ఇది రైతు బంధు. ఇప్పుడు వీళ్ళు రైతు భరోసా అంటున్నారు, గతంలో రైతు బంధు అన్నారు. మరి సీజన్ స్టార్ట్ అయింది, మరి ఇంకెప్పుడు ఇస్తారు? ఏమనంటే పైసలు లేవంటారు. మరి పైసలు లేవంటారు, అన్ని పనులు జరుగుతూనే ఉంటాయి. మీరు 4వ నగరం చుట్టూ తిరుగుతున్నారు కదా. 4వ నగరం ముచ్చర్ల మహేశ్వరం అని. మరి అదేదో దీని మీద పెట్టుబడి పెట్టొచ్చుగా, వ్యవసాయం మీద పెట్టుబడి పెట్టొచ్చుగా, విద్య మీద, వైద్యం మీద. మరి రైతు భరోసా మీరు ఏమంటున్నారంటే వీళ్ళు ప్రజాభిప్రాయ సేకరణ చేయాలి. 5 ఎకరాల 10 ఎకరాల అన్ని జిల్లాలు తిరుగుతున్నది కమిటీ అని ఏదో మాట్లాడుతున్నారు. ఇప్పుడు 5 ఎకరాల వరకు అయితే ఖచ్చితంగా ఇస్తారు కదా మీరు. 5 ఎకరాల కట్ ఆఫ్కి అయితే దిగువన 4 ఎకరాల 3 ఎకరాలు అయితే ఉండే అవకాశం లేదు కదా. మరి మినిమం 5 ఎకర్స్ వరకు ఫస్ట్ రైతు బంధు ఇచ్చేయండి. దాదాపు 95% రైతులంతా ఈ 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళే ఉన్నారు కదా. సో వాళ్ళకైతే ఫస్ట్ ఇమీడియట్గా ఇచ్చేయండి. సో మిగతా వాళ్ళకి మీరు డిసిషన్ తీసుకునే లోపు 10 ఎకరాలు కట్ ఆఫ్ పెడితే 10 ఎకరాల వరకు ఇవ్వండి.